అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ నీవెక్కడ లాస్ట్ పార్ట్ విందాం. ఈ కింద రాసిన అడ్రస్కి నా కొడుకుని అలాగే ఆ లెటర్ని తీసుకుని వెళ్ళి ఇచ్చేసేయ్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు మా బేబీ చేరుకునేసరికి నేను బ్రతికుండను. అందుకే ఇది నా ఆఖరి కోరిక, దీన్ని నెరవేర్చు అని రాసింది. ఆ పక్కనే చాలా పవర్ఫుల్ పాయిజన్ బాటిల్ ఖాళీగా కూడా ఉంది. దాన్ని బట్టి తన విషం తీసుకుందని అర్థమైంది. ఆ పాయిజన్ తీసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో చనిపోతారు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో వెతకడం నా వల్ల కాని పని. అదే మీకు చెప్తే మీరు మీ ఇన్ఫ్లుయెన్స్తో తను ఈజీగా వెతుకుతారని బాబుని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది ఆమె. దానికి ఆదిత్య, అవును అజయ్, ఈ అమ్మాయి నాకు విషయం చెప్పిన వెంటనే నేను అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేశాను. అందరూ ఇప్పటికీ కూడా మాధురిని వెతుకుతూనే ఉన్నారు అన్నాడు ఆదిత్య. దానికి ఆ అమ్మాయి ఏడుస్తూ, ఇంకా ఎంత వెతికినా వేస్ట్ సార్, ఎందుకంటే మాధురి ఆ పాయిజన్ తీసుకుని ఇప్పటికే 1 అవర్ దాటిపోయింది. ఇప్పుడు తను ఎక్కడున్నా బ్రతికే ఛాన్స్ మాత్రం లేదు అని సారీ సార్ అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇక మాధురి తనకు శాశ్వతంగా దూరం అయిపోయిందని తెలుసుకున్న అజయ్ ప్రాణం లేని శిల్లా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి తన రూమ్ దాటి బయటకు కూడా వచ్చేవాడు కాదు. రూప బాబుని తీసుకెళ్ళి చూపిస్తున్నా కూడా నా కిల్లర్ బేబీ చూడను, మా బిడ్డని నేను కూడా చూడను అంటూ బాబు ముఖం కూడా చూసేవాడు కాదు. ఎప్పుడూ మాధురి ఆలోచనలతోనే మందు తాగుతూ ఆ మత్తులోనే జీవించేవాడు. అప్పుడప్పుడు రూప బలవంతంగా తినిపిస్తే ఒక్కోసారి తినేవాడు, లేదంటే అసలు తినేవాడే కాదు. అలానే మాధురి ఊహల్లో బ్రతికేవాడు. దియాకి ఊహ తెలుస్తూ చూసిన త్వరగా మర్చిపోయే ఏజ్ అయినా కూడా తను మాత్రం మాధురిని అస్సలు మర్చిపోకుండా ఎప్పుడు చూసినా మాధురిని తలుచుకుంటూ మాధురిని చూడాలంటూ ఏడుస్తూ గోల చేస్తూ ఉండేదే కానీ మాధురిని మాత్రం మర్చిపోయేది కాదు. అజయ్ కంపెనీ షేర్స్ పడిపోతుండడంతో ఆదిత్యనే కంపెనీని టేకప్ చేసి ఫారెన్లో ఉన్న తన కంపెనీస్ని కూడా ఇండియాకి షిఫ్ట్ చేయించుకుని 2 కంపెనీస్ని తనే చూసుకునేవాడు. రూప చెప్పడంతో మాధురిని కూడా వెతికించేవాడు. 2 సంవత్సరాల తర్వాత రోజులు గడిచిపోతున్నా కూడా అజయ్ వాళ్ళ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఒకరోజు ఆదిత్యకి చెన్నైలో కంపెనీకి సంబంధించిన పని ఒకటి ఉండడంతో అక్కడ 4 రోజులు ఉండాల్సి రావడంతో తను వెళ్ళిపోతే రూప పిల్లలతో ఒక్కతే అయిపోతుందేమోనని, అజయ్ అన్నా కూడా తను ఇంకొకరిని పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో అజయ్ని చూసుకోవడానికి 2 మనుషుల్ని పెట్టి, అప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి దియా స్కూల్కి కూడా ప్రాబ్లం లేకపోవడంతో రూపని పిల్లల్ని తీసుకుని చెన్నై వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్యకి పని కంప్లీట్ అవ్వడంతో రూపని పిల్లల్ని బయటే తీసుకెళ్ళి చెన్నైలోని ఫేమస్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తున్నాడు. నైట్ అందరూ రిటర్న్ వస్తూ ఉండగా మమ్మీ ఆకలి, డాడీ ఆకలి అంటూ దియా గోల్ చేయడం మొదలుపెట్టింది. కాస్త ఓచుకో చిట్టి తల్లి, హోటల్కి వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిన వెంటనే తినేద్దాం అని రూప అంటున్నా కూడా వద్దు, నేను ఇప్పుడే తింటాను, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ దియా కడుపు పట్టుకుని గోల్ చేస్తూ ఉండడంతో ఆదిత్య దగ్గరలో ఉన్న ఒక హోటల్ కమ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళ కోసం స్పెషల్గా ఫ్యామిలీ క్యాబిన్ బుక్ చేసుకుని ఆ రూమ్లో కూర్చునున్నారు. కొంతసేపటికి బ్యారర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అనడంతో ఆ వాయిస్ విన్న రూప ఆదిత్యలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బ్యారర్ వైపు చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోయారు. దియా మాత్రం గట్టిగా మాధులి అంటూ అరుస్తూ బుక్ పెన్ పట్టుకుని వాళ్ళు ఆర్డర్ చెప్తారేమోనని బుక్లోకే చూసుకుంటున్న మాధురి పైకి ఒక్క ఉదుటిని దూకేసింది దియా. అంతే, తన మీదెక్కేసిన దియాని చూసిన మాధురికి నోట్ల నుంచి అసలు మాట కూడా బయటకు రాలేదు. తను కూడా షాక్తో పాపను చూస్తూనే అక్కడే చైర్స్లో కూర్చుని తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న రూప ఆదిత్యలను చూసి ఇంకా షాక్ అయింది. దియా ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు మాధులి, నన్ను వదిలేసి? నీకోసం నేను రోజు ఎంత ఏడ్చేదాన్నో తెలుసా? మమ్మీని నీ గురించి అడిగితే తను కూడా ఏడ్చేది, కానీ నీ గురించి మాత్రం చెప్పేది కాదు. నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ బొంగుమూత పెట్టుకుని ఏడుస్తూ చెప్తున్న దియాని చూసి మాధురి ఆనంద బాష్పాలతో దియా ముఖమంతా ముద్దులతో ముంచేస్తూ, ఎంత పెద్దదాని అయిపోయావు రాక్షసి, సారీరా నీకు చెప్పకుండా వచ్చేసినందుకు, నా కోసం నువ్వు ఏడ్చావా, అంటే నీకు నేను ఇంకా గుర్తున్నానా అంటూ దియాని పట్టుకుని ఏడుస్తూ ఉంటే రూప కొంచెం బాధ కొంచెం కోపం కలగలిపి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు మాధురి, నీకు ఒక హక్కుందన్న సంగతి కూడా మర్చిపోయి నేను లేని అనాథను, నాకంటూ ఎవరూ లేరు, నా చావు నేను చేస్తానంటూ మాకు దూరంగా వచ్చేస్తావా అంటూ తను కూడా ఏడుస్తుంటే మాధురి ఏం మాట్లాడకుండా తను కూడా మౌనంగా ఏడుస్తోంది. రూప మాధురి చేతిలో ఉన్న దియాని దించి, మాట్లాడు మాధురి, ఎందుకు మమ్మల్ని అందరిని వదిలేసి వచ్చేసావు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, నీ ఫ్రెండ్ నువ్వేదో పవర్ఫుల్ పాయిజన్ తాగేసావు అని చెప్పింది,
కానీ నువ్వెలా బ్రతుకున్నావు అని అడిగింది రూప. దానికి మాధురి, నేను పాయిజన్ తాగిన వెంటనే బయటకు వచ్చేసి అక్కడ ఒక చోట ఆగున్న లారీ ఎక్కేశాను. తర్వాత ఏమైందో తెలియదు, కానీ పొద్దున్నే కళ్ళు తెరిచి చూస్తే నేను చెన్నైలో ఉన్న ఒక హాస్పిటల్లో ఉన్నాను. ఆ లారీ డ్రైవర్ నన్ను ఇక్కడ చేర్పించాడని తెలిసింది. నన్ను ట్రీట్ చేసిన డాక్టర్, నువ్వెందుకు పాయిజన్ తీసుకున్నావో తెలియదు, కానీ నువ్వు తీసుకున్న పాయిజన్ పవర్కి నువ్వు ఈ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండాలి. కానీ నువ్వు ఇప్పటివరకు బ్రతుకున్నావంటే అది ఆ దేవుడు లేలే. ఆ దేవుడే ఎందుకో నీకు ఊపిరి పోసి ఇప్పటివరకు నువ్వు బ్రతుకుండేలా చేశాడు. అలా చేశాడంటే ఆ దేవుడు ఎందుకో నువ్వు బ్రతుకుండాలని కోరుకుంటున్నాడని అర్థమవుతోంది. అది నువ్వేదైనా మంచి కార్యం చేయడం కోసమైనా, లేకపోతే నీ కోసం కొట్టుకుంటున్న ఇంకో ప్రాణం కోసమైనా అయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఆ దేవుడే నిలబెట్టిన నీ ప్రాణాల మీద నీకు హక్కు లేదు. అందుకే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. ఆ దేవుడు ఎందుకు నీ ప్రాణాన్ని నిలబెట్టాడో తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వెన్ని బాధలు పడ్డావో నాకైతే తెలియదు, కానీ ఈ లోకంలో నీకన్నా ఎక్కువ బాధలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ నీలా పిరికివాళ్ళ చనిపోవడం లేదు. తమ బాధలను కష్టాలను ఎదిరించి పోరాడి మరీ బ్రతుకుతున్నారు. నువ్వు కూడా అలా బ్రతికి చూపించు. ఆ విధి ఆడే వింతాట్లో నువ్వు ఓడిపోకు, గెలవడానికి ప్రయత్నించు. నేను చూస్తూ ఉంటే నీకెవరూ లేరని అర్థమవుతోంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒంటరిగానే పుడతారు, ఒంటరిగానే చేస్తారు. మధ్యలో వచ్చే బంధాలు తాత్కాలికం మాత్రమే, కానీ ఏ బంధం మనతో కడవరకు ఉండదు అంటూ నాకు బ్రతుకు మీద ఆశ కల్పించి నేను బ్రతికేలా చేశారు డాక్టర్. అందుకే అప్పటి నుంచి ఇదిగో ఇలా ఈ రెస్టారెంట్లో బేరర్గా వర్క్ చేస్తున్నాను. మీరేం భయపడకండి, నేను మళ్ళీ మీ జీవితాల్లోకి అడుగు పెట్టను. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారా? ఆయన బాగానే ఉన్నారు కదా? ఎందుకుండర్లే, ఆయన ఎప్పుడూ అసహించుకునే నేను ఆయనకు దూరంగా ఉన్నాను కదా, సో ఇప్పుడు హ్యాపీగానే ఉండుంటారు అని ఒక్క నిమిషం ఆగి ఒక్కసారిగా ఏడుస్తూ, అలా అని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను, కానీ నాకేదో ఒక మూలన ఆయన బాగోలేదని, ఆయన దేనికోసమో బాధపడుతున్నారని అనిపిస్తోంది. కానీ అది నిజం కాదులే, నా ఊహే అయి ఉంటుంది. సరే, నేను వెళ్ళి ఇంకొక బేరాన్ని తీసుకొస్తాను. నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఈలోపు రుద్రాంశ ఏడవడంతో అప్పటి వరకు బాబును గమనించిన మాధురికి కన్నపేగు మెలిపెట్టినట్టయి వెంటనే వెనక్కి తిరిగి అక్కడ ఆదిత్య చేతిలో ఉన్న తన కొడుకుని మొదటిసారి కళ్ళారా చూసుకుని దగ్గరికి తీసుకుందాం అనిపిస్తున్నా కూడా తను దగ్గరికి తీసుకుంటే ఎక్కడ మళ్ళీ బాబును వదలాలని అనిపించదేమోనని అతి కష్టంగా తన చేతుల్ని అడుగుల్ని అదుపు చేసుకుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంటే అది చూసిన రూప, మాధురి ఆగు అంటున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోతుండడంతో రూప గట్టిగా, ఇందాక నువ్వు బ్రతుకుండడానికి ఒక కారణం ఉందని ఆ డాక్టర్ అన్నారని అన్నావు కదా, అది నిజమే మాధురి. ఇప్పుడు కానీ నువ్వు తిరిగి రాకపోతే కొద్దో గొప్ప బ్రతుకున్న అజయ్ బావ ప్రాణాలు పూర్తిగా పోతాయి అని అనడంతో ముందుకు వెళ్తున్న మాధురి అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇక్కడ అజయ్ తన గదిలో తన ఎదురుగా గోడ మీద నిలువెత్తు ఫోటోలో ఉన్న మాధురిని చూస్తూ అజయ్ కన్నీళ్లు కారుస్తూనే నేల మీద కూర్చుని తన చేతిలో ఉన్న మందు తాగుతూ, ఎక్కడున్నావు కిల్లర్ బేబీ, ఏమైపోయావు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావన్న మనసు చెబుతోందే, అందుకే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. నీ రాక కోసం నీతో సంతోషంగా గడిపి నీ రూమ్లోనే పడి ఏడుస్తూ పిచ్చోళ్ళ నీకోసం ఎదురు చూస్తున్నానే, నువ్వెక్కడున్నా త్వరగా రా కిల్లర్ బేబీ, ఇప్పటికే మిగిలిన ఈ కొంచెం ఊపిరితో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నిన్నొక్కసారి మనస్ఫూర్తిగా చూసుకుని ఆ తర్వాత చనిపోయినా పర్లేదు కిల్లర్ బేబీ, కానీ నిన్ను మాత్రం ఒక్కసారి చూడాలనుంది. ప్లీజ్ కిల్లర్ బేబీ, త్వరగా వచ్చేవే, నువ్వు వచ్చేటప్పటికి నేను బ్రతుకుంటే మనం జీవితాంతం మన పిల్లలతో హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటూ అలానే మత్తుగా కళ్ళు మూసుకుని నేల మీద నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు తన ముఖం మీద ఏదో నీటి బిందువులు పడుతున్నట్టుగా అనిపిస్తుంటే అజయ్ తన కళ్ళను అతి కష్టంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన చెంపలపై తగులుతున్న ఆ చేతి స్పర్శ తను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తన కిల్లర్ బేబీ స్పర్శ అని తెలుస్తుంటే ఒక్కసారిగా అజయ్ కొన్న మత్తంతా వదిలిపోయి మాధురి ఒళ్ళో నుంచి లేచి కూర్చుని తన ఎదురుగా తన్నే చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న మాధురిని చూడగానే అజయ్కి ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది. తన ముఖంపై పడిన ఆమె కన్నీటి బొట్లు అది కల కాదు నిజమే అని చెప్తుంటే అజయ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాలా గాఢంగా మాధురిని హత్తుకుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తుడిచి ఆమె ముఖమంతా ముద్దులిస్తూ తన పెదాలను అందుకున్నాడు. మాధురి కూడా తమ మొదటి ముద్దులోని మాధుర్యం చవి చూస్తూ అందులో అతనికి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంటే తను ఎంత పిచ్చి పని చేశానో అనుకుంటూ అలా ఏడుస్తూనే తన ప్రేమను కూడా అజయ్కి చూపిస్తోంది. 1 గంట తర్వాత అతి కష్టంగా ఒకరి నుంచి ఒకరు వేరుపడ్డారు.
అజయ్ ఆనంద బాష్పాలు కారుస్తూ మాధురి చెంపలను తన చేతిలోకి తీసుకుని, నువ్వు చెప్పినట్టే మన మొదటి ముద్దు నేను మత్తులో కాకుండా నా ప్రేమ మొత్తం నీకు తెలుపుతూ పెట్టాను కిల్లర్ బేబీ. ఇప్పుడు హ్యాపీనా నువ్వు? ఇప్పటికైనా నమ్ముతావా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఒక నీకోసమే బ్రతుకుతున్నాడని, నువ్వు అనాథవు కాదని, నువ్వు చచ్చిపోతే కాదు నీకు చిన్న గాయమైనా కూడా నీకోసం తల్లడిల్లిపోయేవాడు ఒకడు ఉన్నాడని అన్నాడు అజయ్. ఆ మాటలకు మాధురి అజయ్ని గట్టిగా హత్తుకుపోయి, నన్ను క్షమించండి అజయ్ గారు, మీరు నాపై చూపిస్తున్న ప్రేమ నేను గుర్తించలేకపోయాను. మన బిడ్డ కోసం మీరు అలా ప్రేమగా ఉన్నారేమో అనుకున్నాను, కానీ మీ ప్రేమ నేను గుర్తించలేకపోయాను. నాకు చిన్నప్పటి నుంచి దేని మీద ఆశలు పెట్టుకోకుండా బ్రతికేయడం అలవాటైపోయింది. అందుకే మీ ప్రేమ నాకు తెలుస్తున్నా కూడా నేను ఎక్కువ ఆశపడుతున్నానేమో, అందుకే అలా అనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ కల్లో కూడా అనుకోలేదు అజయ్ గారు, నన్ను ప్రేమించే ఒక వ్యక్తి నా కోసం ఆ దేవుడు నాకంటే ముందుగా ఎప్పుడో పుట్టించేశాడని అంటూ ఈసారి మాధురినే తమ ఇద్దరి పెదాల్ని జత చేసింది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించిన మాధురి తనెంతగానో ప్రేమించి అజయ్ వద్దకు చేరుకుంది. అలాగే అజయ్కి కూడా మాధురి ఏ తప్పు చేయలేదని, తనెంత మంచిదా అనేది తెలిసి తన కోసం తల్లడిల్లిపోయాడు. అందుకేనేమో అంత పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నా కూడా మాధురి అజయ్ కోసం ఇంకా బ్రతికే ఉంది. చివరికి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఇక్కడితో ప్రేమ నీవెక్కడ ఈ కథ సమాప్తం. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.